ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాబంధనాలు తెలియజేస్తున్నాను. ఈ రెండవ రోజు ఉపవాస కూడికకు అంత మాత్రమే కాకుండా ఈ 2 రోజుల ఉపవాస కూడికలకు ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకురాలకు, అలాగే ఈ సంఘానికి, సంఘ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన దినంలో మొదటి వర్తమానంగా మనం ద్వితీయోపదేశ కాండాన్ని మనం చదివాం. 9వ అధ్యాయంలో చాలా వరకు ప్రయత్నం చేశాను కానీ ముగించాలని చెప్పి, కానీ ముగించలేకపోయాం. నిన్న ఎక్కడైతే ముగించామో అక్కడి నుంచి ఈరోజు ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము. నిన్న మనము 20వ వచనం వరకు మనం చూసినట్టున్నాం. ఒకసారి 18వ వచనం నుంచి ఈరోజు మనం చదువుదాం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఏలయనగా మిమ్మును నశింప చేయవలెనని కోపపడిన యెహోవా కోపోద్రేకము చూచి భయపడితిని. ఆ కాలమునందును యెహోవా నా మనవి ఆలకించెను. ఆ కాలమునందు అని లేదు, ఆ కాలమందును యెహోవా నా మనవిని ఆలకించాను. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకొంటిని. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకుని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళి అగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారబోసితిని. చాలు, ఇది మనము నిన్న ముగించుకున్నటువంటి విషయం. మోషే తన జీవితంలో ఉపవాస ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. మొదటిగా ఉపవాసము మోషే గారు ఎప్పుడున్నారు అనే విషయాన్ని మనం చూసామయ్యా అంటే, ఆయన దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, దేవునితో సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ప్రభువుతో మాట్లాడి వారికి ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావటానికి 40 రోజులు ఆయన దేవుని సన్నిధిలో గడిపినట్టుగా మనము చూసాం. అదే సమయంలో అసలు ఉపవాసం అంటే ఏమిటో అర్థం కూడా నిన్న మనం నేర్చుకున్నాం. ఏంటి చెప్పండి? ఉపవాసం అంటే దేవునితో సమీపముగా నివసించటం. దేవునితో సమీపముగా నివసించటానికి మరి దేనికి దూరం అయిపోయాం? ఆహారానికి దూరం కావడం. ఆహారమునకు దూరమై దేవునికి సమీపముగా ఉండడమే నిజమైనటువంటి ఉపవాసంగా, లేదా ఉపవాసం అనేటటువంటి మాటకు అర్థంగా మనం చూసుకుంటున్నాం. గమనించండి, మోషే గారు ఆ కొండ మీద నుంచి 40 రోజుల తర్వాత కిందికి ఎప్పుడైతే దేవుని చేత పంపబడ్డాడో, ఎందుకని పంపబడ్డాడు? ఇదిగో, నీవు వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలని చెప్పి నా దగ్గరకు వచ్చావు, కానీ నా మాటలు వినడానికి నీవు వచ్చావు, కానీ ఇప్పుడు వారు నా మాట వినేటటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు లేరు. వారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వారు ఒక నన్ను, లేదా సర్వ సృష్టికర్త అయినటువంటి నన్ను ఒక దూడ రూపంలో మార్చి ఆ దూడకు నమస్కారం చేసి సాగిలపడుతూ పండగ మాత్రం నా పేరును చేసుకుంటున్నారు. బలంతా కూడా ఎవరికి అర్పిస్తున్నారు? దూడకు అర్పిస్తున్నారు. కాబట్టి నేను ఇది చూసి సహించలేను మోసే. నువ్వు నాతో మాట్లాడడం కంటే నేను నీకు ఇచ్చేటటువంటి ఈ ధర్మశాస్త్రము, ఈ మాటలు, ఇవన్నిటికంటే నీ ప్రజలు ఉన్నారు, వారు చెడిపోతున్నారు, వారిని సరిచేసేటటువంటి బాధ్యతయే ప్రాముఖ్యమైనది. కాబట్టి నువ్వు నాతో మాట్లాడడం కాదు, ఇప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి వారిని నాకు దగ్గరగా చేయాలి. ఇది దేవుడు మోషేకి ఇచ్చినటువంటి పని. వెంటనే పరుగున మోషే గారు కొండ దిగి వచ్చి ప్రజలందరినీ కూడా హెచ్చరిక చేసి, గద్దించి, ఆ దూడను తుత్తినీలుగా చేసి కాల్చి ఆ బూడిదను
ఏటి నీటిలో పారబోసినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరలా ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండినట్టుగా మనము చదువుతున్నాం. అంటే మొత్తంగా మోషే గారు ఎన్నిసార్లు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు? 2 సార్లు. 2 సార్లు 40 రోజుల ఉపవాసం చేసినట్టుగా మనం ఇప్పటి వరకు చూసాం కదా. మరలా ఇంకేమైనా ఆయన ఉపవాస ప్రార్థనలు ఏమైనా చేశాడా? చేస్తే ఇంకెన్నిసార్లు చేశాడో కూడా మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. అదే సమయంలో ఎందుకు చేశాడో కూడా మనం చూద్దాం రండి. 22వ వచనం, మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తవాలోను యెహోవాకు కోపము పుట్టించితిరి అని ఉంది చూడండి. ఏమిటట? మరియు మీరు తబేరాలోను అని ఉంది. తబేరా అనే ఒక ప్రాంతంలో, తర్వాత మస్సా అనేటటువంటి ప్రాంతంలో, తర్వాత కిబ్రోతు హత్తావాల్లోను, అంటే కిబ్రోతు హత్తావా అనేటటువంటి ప్రాంతంలో, ఈ 3 ప్రాంతాల్లో కూడా దేవునికి మీరు ఏం చేశారు? కోపమును పుట్టించారు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులు దేవునికి కోపాన్ని పుట్టించిన ప్రతిసారి కూడా ఆ కోపము నుంచి ఎవరు చల్లబరుస్తున్నారు? మోషే గారే చల్లబరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ తబేరాలో ఏ విషయం చేత వారు దేవునికి కోపాన్ని పుట్టించారో చూద్దాం రండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా నుండి చూడండి. అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. ఎంతగా ఆయన కోపము రగులుకునిందయ్యా అంటే, కేవలం వీరు ప్రయాణం చేసి ఆయాసం వచ్చిందని చెప్పి ఏం చేస్తున్నారట? దేవుని మీద సనుగుతున్నారు. ఎప్పుడైతే ఆ సనుగును ప్రభువు విన్నాడో గమనించండి, వారి మీద బహుగా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందయ్యా అంటే చూడండి, యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. ఏమిటి తబేరాలో జరిగింది అనంటే గమనించండి, ఇశ్రాయేలీయుల ఆయాసం చేత దేవుని మీద సనిగినప్పుడు దేవునికి కోపం పుట్టినట్టుగా చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు గమనించండి, నీవు దేవుని మీద ఆయాసపడేవారిగా, దేవుని మీద సనిగేవారిగా మనము ఎప్పుడు కూడా ఉండడానికి వీల్లేదు. కారణం ఏంటయ్యా అంటే, మనమే ఆయనను చాలా ఆయాస పెడుతున్నాం. మనం చేసే పాపముల వలన కావచ్చు, మనం చేస్తున్నటువంటి దోషముల వల్ల కావచ్చు, ఆయనది ఎంతగానో ఆయాస పెడుతున్నాం, ఆయన ఎంతగానో బాధ పెడుతున్నాం, హింసిస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే కొత్త నిబంధనలో రాసినట్టుగా మరలా మనము ఆ ప్రభువుని ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం. ఆయనను మనం పెడుతూ మనమే మరలా ఆయన మీద ఆయాసపడుతున్నాం అన్నట్లయితే గమనించండి, దేవునికి మరి ఎంత కోపం రావాలో ఒకసారి ఆలోచించేయండి. దేవుడు వీరిని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. వారి బాధ్యతలన్నిటినీ కూడా, వారి పోషణ అంతటినీ కూడా ఆయనే భరిస్తూ ఉన్నప్పుడు కేవలం నడవటానికి ఆయాసం వచ్చి ఏం చేస్తున్నారంటే వీళ్ళు దేవుని మీద సనుగుతున్నారు. ఒక కొనను లేదా ఒక వైపు నుంచి అగ్ని కాలుస్తూ ఉన్నప్పుడు పరుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టవలసినటువంటి వారు మోషేకు ప్రార్థన చేశారట. అయ్యా, ఒక కొన నుంచి దేవుని అగ్ని ఏం చేస్తుంది? దహించి వేస్తుంది అన్నప్పుడు వెంటనే మరలా మోషే గారు వచ్చి దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆ అగ్ని ఏమైంది? చల్లారింది. ఆ చోటికట తబేరా అనేటటువంటి పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. రెండవ చోటు ఏమిటో అది కూడా చూద్దాం రండి. ద్వితీయోపదేశ కాండంలో రెండవ చోటు ఏమిటట? మస్సా అని ఉంది కదా. మరియు మీరు తబేరాలోను మస్సాలోను 22వ వచనం చదువుతున్నాను. కిబ్రోతు హత్తావలోను యెహోవాకు కోపం పుట్టించారు. తబేరాలో దేనికోసం కోపం పుట్టించారట? ఆయాసపడి కోపం పుట్టించారు. కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసా? 107వ కీర్తన 12వ వచనంలో, 107వ కీర్తన, ఆయన ఆయాసము చేత కృంగజేసెను అని ఉంది. 12వ వచనం కదా అది. ఒకసారి 10 కూడా మనము చూద్దాం. ఒకసారి 10వ
ఒక్క నిమిషం, నేను కూడా తీస్తాను. రైట్. 10వ వచనం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయాను. దేవుడే కొంతమందికి ఆయాసము చేత కృంగజేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరినట? దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి వాళ్ళని, దేవుని తీర్మానాన్ని పట్టించుకోకుండా తృణీకరించేటటువంటి వారిని, దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి వారిని దేవుడు ఆయాసము చేత కృంగదీసినట్లయితే మరి ఆయన ఎవరిని బలపరుస్తాడో కూడా పైన మనం చూస్తాం. 8వ వచనంలో, ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన, ఈ మాట మనకు బాగా తెలుసు కదా, ఆశగలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. పాటల్లో కూడా పాడతాం, ఆశగల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అది ఎంత సత్యమో, దేవుని ఆజ్ఞకు లోబడకపోతే, దేవుని తీర్మానాన్ని నీవు తృణీకరించినట్లయితే అదే ఎంత సత్యమో పైంది కిందిది కూడా చేస్తాడు. ఏం చేస్తాడు? నేను ఆయాసము చేత దేవుడు కృంగదీస్తాడు. నీకు సహాయం చేసే వాళ్ళందరినీ కూడా దూరం చేసేస్తాడు. ఈరోజు చాలామంది నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరండి. ఎవరిని అడిగినా సర్లే అంటున్నారు, కానీ ఫోన్ చేస్తే ఫోను ఎత్తట్లేదండి. సరైన సమయంలో సహాయాన్ని చేస్తామని చెప్పి కూడా తప్పించుకొని తిరుగుతున్నారండి అని చెప్పి అంటూ ఉంటారు. చూడండి, గమనించండి. దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఏ సహాయాన్ని కోరుకున్నా సహాయం చేసేవారిని కూడా దేవుడు ఏం చేస్తాడట? దూరపరుస్తాడు. మరి ఆయన మార్గంలో నడిచినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. నువ్వు ఆయాసపడాలనుకుంటున్నావా లేదా మేలుతో తృప్తి పొందాలనుకుంటున్నావా? మేలుతో తృప్తి పొందాలి అని చెప్పన్నట్లయితే ఆయన ఆజ్ఞలను నువ్వు తృణీకరించే వారిగా ఉండడానికి వీల్లేదు. ఆయన చిత్తానుసారంగా బ్రతికేటటువంటి వారిని, ఆయన ఆజ్ఞలకు లోబడేటటువంటి వారిని, వారి ఆశలనే ఏం చేస్తాడు? ఆయన ఇది రాయాల పాటలో ఏమని? ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు కదా. ఆయన ఆజ్ఞలకు లోబడి బ్రతికినటువంటి వారి ఆశలను దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు గమనించండి, నువ్వు దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని చిత్తానుసారంగా బ్రతకకుండా, లోకానుసారంగా బ్రతుకుతూ ఆశ కలిగిన ప్రాణము, బాబా నువ్వు తీర్చే దేవుడు నాయన, ఉపవాసం ఉండి ఆశతో వచ్చానయ్యా, నా ఆశ భంగము కానేరదని వాగ్దానం చేసావు కదా ప్రభువా, నా ఆశ తీర్చు నాయన అని చెప్పంటే ముందుగా నువ్వేం చేయమ్మా? నా ఆజ్ఞల ప్రకారంగా జీవించు. నా తీర్మానం, నువ్వు ఏ తీర్మానం అయితే తీసుకున్నావో, బాప్తిసం తీసుకునేటప్పుడు ఏం చేస్తారు? కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా ఏదైనా యేసు ప్రభుని మాత్రం మేము విడిచిపెట్టాం. చివరి వరకు ఆయనతోనే కొనసాగుతాం. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువుకు సాక్షిగా ఆయన బిడ్డగానే నడుస్తాం. ఇన్ని తీర్మానాలు తీసుకున్నావు కదా, మరి ఈ తీర్మానాలన్నీ కూడా ఏం చేసావు? తృణీకరించేసావా చిన్న కష్టానికే? సంఘములో నా పక్క కూర్చున్నటువంటి ఆమె నన్ను పలానా మాట అనిందండి, ఆ రోజు నుంచి నేను సంఘానికి రావట్లేదండి. ఇదేనా నువ్వు తీర్మానం తీసుకున్నావు ప్రభు సన్నిధిలో బాప్తిసం తీసుకునేటప్పుడు? ఇలాంటి చిన్న చిన్న కారణాలను బట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోయేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే గమనించండి, నీ తీర్మానం సరైన తీర్మానము కాదు. ఇది ప్రభు ఆ రోజు కీర్తనల గ్రంథంలో మాట్లాడినటువంటి మాట ఏమిటి? ఆయన చిత్తానికి వ్యతిరేకంగా జీవించే వారిని, తృణీకరించే వారిని ఆయాసము చేత ఏం చేస్తాడు? కృంగదీస్తాడు. ఆశ కలిగిన ప్రాణం ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. ప్రాణము కృంగిపోవాలా? ప్రాణము తృప్తి పడాలి. ఇప్పుడు ప్రాణం తృప్తి పడాలని అందరూ కోరుకుంటారు, కానీ ప్రభు నీ ఆజ్ఞలు నేను శిరసా వహిస్తానని చెప్పి ఎవరైనా కోరుకుంటారు చెప్పండి? కోరుకున్న వాళ్ళకే దేవుని యొక్క ఆశ, క్షమించండి, దేవుని యొక్క దీవెన ఉంది. ఇప్పుడు మస్సాలో ఏం జరిగిందో చూద్దాం రండి. రెండవది మస్సానే కదా, చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం. అధ్యాయము మొదటి నుంచి మనం చూద్దాం రండి. తర్వాత ఇశ్రాయేలీలు
సమాజము యెహోవా మాట చొప్పున తన ప్రయాణంలో సీను అరణ్యము నుండి ప్రయాణమై పోయి రెఫీదీములో దిగిరి ప్రజలకు త్రాగుటకు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరి అనిరి. గమనించండి, ఏమిటట, నీళ్లు లేవని చెప్పి మోషే మీద సనిగారు. మొదటేమో ఎక్కడ సనిగారు చెప్పండి, ఆయాసం చేత సనిగారు కదా. ఇప్పుడు సనిగితే ఒక కొన నుంచి దహించు వేస్తూ ఉంది, దేవునికి సనిగితే దహించేస్తాడు దేవుడు అని తెలిసిన తర్వాత కూడా మరలా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు కొంచెం రూట్ మార్చేద్దాం, దేవుని మీద సనగడం కాదు, ఇప్పుడు మోషే మీద సనుగుదాం అని చెప్పి మోషే మీద సనిగినప్పుడు గమనించండి, మోషే వెళ్ళి మళ్ళా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఆ బండ మీద ఎదురుగా నిలబడతాను, నీ చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర తీసుకొని బండను కొట్టు, అప్పుడు నీళ్ళు వస్తాయని చెప్పి అన్నాడు. అప్పుడు ఏం జరిగిందో ఆ మాటను చూద్దాం. 6వ వచనం, అవన్నీ చదివితే మనకు సమయం ఎక్కువైపోతుంది. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషే సెలవీయగా మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసినంటే తినేవి కాదు, ఆ విధంగా చేశాను. తర్వాత అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి, ఇశ్రాయేలీలు చేసిన వాదం ఏమిటో చూడండి. ఇశ్రాయేలీలు ఏమని వాదం చేశారో చూద్దాం. యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి, అంటే మస్సా దగ్గర వారు దేమి చేత కోపం పుట్టించారు ప్రభువుకు అని అంటే, నీళ్లు లేవు అని మాత్రమే కాదు, నీళ్లు లేవు తాగడానికి, అయితే మన మధ్య దేవుడు ఉన్నాడో లేదో కూడా మనకు డౌట్ ఉంది అని అనుకుంటున్నారట. అసలు మన మధ్య దేవుడు ఉన్నాడో లేదో మోషే దగ్గరికి వెళ్ళి చెప్పి అడుగుదాం, ఏమని, మాకు నీళ్లు లేవు, నీళ్ళు అయిపోయి తాగడానికి నీళ్లు కావాలని చెప్పి అన్నప్పుడు ఆయన అంటున్నాడు, మీరు యెహోవాకు వ్యతిరేకంగా ఆయనను ఎందుకు శోధిస్తున్నారు అంటున్నాడు. చూడండి, యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను అని చూడండి. ఏమిటట, మస్సా అనేటటువంటి పేరు ఎప్పుడు పెట్టారు? దేవుడు ఉన్నాడో లేడో అనేటటువంటి అనుమానాన్ని వారు వ్యక్తం చేసినప్పుడు, దేవుడు ఉన్నాడు కాబట్టే వారు ఏం చేశారు? ఎర్ర సముద్రమును దాటారు. దేవుడు ఉన్నాడు కాబట్టే ఐగుప్తు దేశంలో ఎన్ని తెగుళ్ళు వచ్చినా కేవలం అది ఐగుప్తీలకు మాత్రమే చెందాయి కానీ, లేదా ఐగుప్తీలు మాత్రమే ఆ తెగులు పడ్డాయి కానీ ఇశ్రాయేలీల మీద ఒక్కరు కూడా చనిపోలేదు. దేవుడు ఉన్నాడు కాబట్టే వారు ఐగుప్తు రాజు నుంచి, ఫరో సైన్యం నుంచి తప్పించబడ్డారు. ఎన్ని తెలిసినటువంటి వీళ్ళు అరణ్యంలోకి వచ్చేసరికి కొంచెం దాహం వేసేసరికి అంటున్నారు, దేవుడు మాతో ఇంకా ఉన్నాడో లేదో. కష్టం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా నీకు కూడా అదే డౌట్ వస్తుంది కదా, ఇంత భక్తిగా బ్రతుకుతున్నాను కానీ దేవుడు అసలు నన్ను చూస్తున్నాడో లేదో, అసలు దేవుడు ఉన్నాడంటావా? చాలాసార్లు గొప్ప గొప్ప కార్యాలు నా జీవితంలో చేశాడు కానీ ఈరోజు వచ్చినటువంటి కష్టం ఇంత తీవ్రంగా వచ్చింది, ఇంత తీవ్రమైన కష్టంలో ఇంత ప్రార్థన చేసినా దేవుడు నాకు సమాధానం ఇవ్వడం లేదంటే దేవుడు అసలు ఉన్నాడా లేదా అనే డౌట్ ఎప్పుడైతే నీకు వస్తుందో గమనించండి, ఆ సందేహం ఏదైతే ఉందో అది దేవుణ్ణి బహుగా కోపము పుట్టిస్తుంది. దేవుడు ఉన్నాడు కాబట్టే ఇంకా మనం బ్రతికి ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా ఈ 3 సందర్భాలు ఇప్పటి వరకు మనం 2 చూసాం. ఆయాసం చేత సనిగారు, నీళ్ళ కొరకు దేవుడు ఉన్నాడా లేదని చెప్పి సనిగారు. అదేవిధంగా 3వ సందర్భాన్ని కూడా చూసి మనం త్వరగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము ఒక్కసారి ద్వితీయోపదేశకాండంలో ఆ వచనం చూసి వద్దాం. మస్సా తర్వాత ఏముందో అమ్మ, 22వ వచనము 9వ అధ్యాయము చివరి మాట. కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపం పుట్టించితిరి అని చూడండి. కిబ్రోతు హత్తావాలో ఏం జరిగిందో సంఖ్యాకాండం 11లో మనము చూస్తాం. సంఖ్యాకాండము ఇంతకుముందు ఆయాసం గురించి కూడా మనం అక్కడే చూసాం, అదే అధ్యాయంలో మొదట్లో చూసాం. ఇప్పుడు 11లో చూద్దాం. నాలుగో వచనం నుంచి చూద్దాం. మోషే, క్షమించండి, 4వ వచనం అమ్మ. వారి మధ్యనున్న
మిశ్రిత జనము మాంసాపేక్ష గలవారై అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు అమ్మట్లేదు, అమ్మినట్టుగా ఉన్నాయి కదా. వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారట. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. మొదటి 3 వచనాల్లో మనం చూసాం, బాగా శనిగారట. దేనికోసమయ్యా అంటే ఆయాసము చేత శనిగారు. ఆయాసము చేత శనిగినటువంటి వాళ్ళకు వెంటనే గుర్తొచ్చింది ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనం బలపడాలంటే ఏం కావాలి? ఇప్పుడు మాంసంతో తినాలనుకున్నారు. ఎలా మాంసమును అపేక్షించారయ్యా అంటే మాంసాపేక్షట అధికముగా కనపరిచారట. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? మాంసము హెచ్చుగా తినువారితోనైనను ద్రాక్షారసము త్రాగువారితోనైనను నీవు సాంగత్యము సహవాసము చేయవద్దు అని చెప్పాను. చూడండి, అంటే మాంసము హెచ్చుగా తినేవారు ఏం చేస్తారయ్యా అంటే, దేవుడు మాకు తర్వాత సంగతి, ఫస్ట్ మా కడుపు నిండాలి అని చెప్పి దేవుని మీదే సనిగేంతగా వారు చూస్తున్నారు. చూడండి, గమనించండి. మాంసం అనేది దేవుణ్ణి దూరం చేసేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. మాంసాపేక్ష అనేది ఎప్పుడూ కూడా మనకు మంచిది కదా. అది ఆ విషయాన్ని మీరు చాలా బలంగా మనసులో పెట్టుకోవాలి. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారులు ఎవరు? ఏశావు పెద్దవాడు, రెండోవాడు యాకోబు. ఇప్పుడు గమనించండి, ఏశావు యాకోబుల్లో ఏశావుకు రావాల్సిన దీవెన యాకోబుకు వచ్చింది కదా. అది దేవుని ప్రణాళిక అనుకోండి. ఆ విషయాన్ని మనం పక్కన పెట్టి ఆలోచన చేస్తే యాకోబుకు ఎలా వచ్చింది ఆ దీవెన ఒకసారి ఆలోచన చేయండి. ఇస్సాకు గారికి ఏమంటే ఇష్టమట? మాంసం మాత్రమే కాదు బ్రదర్, వేట మాంసం కావాలి. ఏంటి, మీరు వేట మాంసంకి వెళ్ళి పోలీసులు తోసేస్తారు జైల్లో. అంటే ఎంతగా ఆశించాడయ్యా అంటే, మాంసం తెస్తే తప్ప నేను నిన్ను దీవించను, ఆశీర్వదించను అని చెప్పి ఈయనేమో వేటకి వెళ్ళిపోయాడు. వేటకెళ్ళగానే వేట మాంసం దొరుకుతుందా? పూలైనా రావచ్చు, సింహమైనా రావచ్చు, ఏదైనా రావచ్చు, ఇతనే చావచ్చు. కానీ గమనించండి, ప్రాణాలకు తెగించి ఇతను వెళ్ళినా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నాకు మాత్రం నీకు దీవెన రావాలంటే నేను వేట మాంసము తినాల్సిందే అని అన్నాడు. అదే సమయంలో బైబిల్ గ్రంథంలో మరొక విచిత్రమైనటువంటి విషయం కూడా మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని ఉంది. చూడండి, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారు. ఏలీ ఎవరు అనంటే, షిలోహు మందిరంలో దేవునికి యాజకత్వం చేస్తున్నటువంటి దేవుని సేవకుడు. దేవుని సేవకుని కుమారులైనటువంటి ఈ ఏలీ కుమారులు దేవుడంటే ఎవరో ఎరగనటువంటి వారిగా జీవిస్తున్నారట. ఎంత విచిత్రం ఒకసారి ఆలోచించేయండి. దేవుని సన్నిధిలో ఉంటున్నారు, వారి నాన్నగారేమో సేవ చేస్తున్నాడు, కానీ కుమారులకు ఎవరు తెలియదట? దేవుడంటే అసలు తెలియదు. దేవుడంటే తెలియదంటే యెహోవా అంటే ఎవరో తెలియదు కాదు, ఆయనను ఎలా తెలుసుకోవాలో, ఆయన ఎలా తెలుసుకొని ఎలా ఉండాలో ఆ విధంగా వాళ్ళు ఏం చేయట్లేదు, ఉండడం లేదు. కొంతమంది కొత్త నిబంధనలో కూడా ప్రభువు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన అంటాడట, ప్రభువా నీ నామములు మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున మేము అద్భుతాలను చేయలేదా అని చెప్పన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? అక్రమము చేయవారులారా మీరు నా ఎదురు నుండి తొలగిపోండి, మీరెవరు నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎన్నడూను ఎరుగను అని అన్నాడు. ఎరుగను అంటే ప్రభుకు అది తెలియదనా? కాదు. అక్రమముగా నడిచినటువంటి వారు సక్రమముగా ఎప్పుడు నడిచినట్లుగా దేవుడు ఎరుగలేదు. ఇప్పుడు ఏలీ కుమారులు కూడా ఎగ్జాక్ట్గా అదే విధానంలో కొనసాగుతున్నారు. చూడండి, దేవుణ్ణి ఎరుగనటువంటి విధానంలో జీవిస్తున్నారట. ఏం చేసి వారు అధికముగా దుర్మార్గులై ఉండిరి. ఏ విషయంలో దుర్మార్గులై ఉన్నారో కూడా బైబిల్ సెలవిస్తుంది. చూద్దాం రండి. 13వ వచనం. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏదనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి
బొరుసులలో కానీ, తపేలలో కానీ, గూనలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహునకు వచ్చు యాజకులు ఇశ్రాయేలీలందరికీ, షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీలకందరికీ వీరు ఇలాగూ చేయుచు వచ్చిరి. చూసారా, దేవునికి బలి అర్పించిన తర్వాత మాంసం ఇంకా ఉడుకుచూ ఉండగానే వీళ్ళు వచ్చి కుండల్లో ఉన్నది తీసుకొని వెళ్ళిపోతున్నారట. అలా దహించేటటువంటి వాళ్ళు వచ్చి అంటున్నారు 15వ వచనంలో, ఏమంటున్నారయ్యా అంటే, ఇదియుగాక వారు కొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము. అంటే మాంసంతో మాట్లాడుతున్నాం అనమాట. మనం ఈరోజు మాంసం గురించి మాట్లాడుతున్నాం. యాజకునికి మాంసమిమ్ము, తర్వాత ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చెను. ఆ క్షణమందే వాళ్ళు అంటున్నారట, ఈ క్షణమందే వారు కొవ్వును దహిస్తారు. తర్వాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల, అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరు గనుక వారి పాపము యెహోవా సన్నిధిని గొప్పదాయను. చూసారా, ఏమిటట, దేవునికి బలి అర్పించిన తర్వాత ఈ క్షణంలో క్రొవ్వును దహించేస్తారు. ఆయనకు హోమం అర్పించిన తర్వాత మీరు తీసుకొని వెళ్ళిపోండి, నీకు ఎంత కావాలనో మాంసం అంతా తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పంటే, లేదు లేదు లేదు, మాకు ఇప్పుడే కావాలి, ఇస్తారా లేదా బలవంతంగా మేము తీసుకొని వెళ్ళాలా? ఎవరు ఈ ఏలీ కుమారులు అని చెప్పంటే దేవుని సేవకుని కుమారులే. గమనించండి, ఈరోజు ఎక్కువగా బాగా యవనస్తులను, క్రైస్తవులతో మాట్లాడుతున్నాను, క్రైస్తవులను బాగా ప్రభావితం చేసేది యవనస్తులను ఎవరయ్యా అంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి దేవుని సేవకుని పిల్లలే. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులైనట్లయితే, దేవుని సేవకుని పిల్లలైనట్లయితే గమనించండి, బహు జాగ్రత్తగా మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. మందిరానికి వచ్చేటటువంటి వారు నిన్ను చూస్తూ ఉంటారు. నీ నడక ఎలా ఉంది, నీవు చేసేటటువంటి పనులు ఎలా ఉన్నాయి, నువ్వు చూపులు ఎలా ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కువ సమయం దేంతో గడుపుతున్నావు, ఎవరితో గడుపుతున్నావు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. గమనించండి, ఆ రోజు ఏలీ కుమారులట దేవుని సన్నిధికి వచ్చేవారు అనవసరంగా మనం ఆ మందిరానికి వెళ్తున్నాం, అనవసరంగా మనం బలి అర్పిస్తున్నాం అని చెప్పి వారు దేవుని మందిరానికి వెళ్ళటానికి అసహ్యపడే విధంగా చేసేసారంట. చూడండి 17వ వచనంలో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడిరి. దేవుణ్ణి ఆరాధించడానికే అసహ్యపడ్డారు. కారణం ఎవరు? దేవుడు కాదు, దేవుని మందిరంలో ఉన్నటువంటి సేవకుని కుమారులు. అంత మాత్రమే కాదు, ఇంకేం చేస్తున్నారు వాళ్ళు? 22వ వచనం, లేదా క్షమించండి 22వ వచనం, ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో పాపము చేయుటను మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఏంటట, ప్రత్యక్షపు గుడారము దగ్గర సేవ చేయడానికి వస్తున్నటువంటి స్త్రీలతో వీళ్ళు పాపం చేస్తున్నారట. ఎవరు? మందిరంలో ఉండేటటువంటి సేవకుని కుమారులు. గమనించండి, ఇది దారుణమైనటువంటి క్రియగా, మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించడానికి కారణంగా ఏలీ కుమారులకు ప్రాప్తించింది. ఆ విషయం తండ్రికి తెలిసింది. తండ్రి బంధలించాడు. ఏమన్నాడు? 23వ వచనంలో, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యము నాకు విడబడినది, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? తండ్రి మందలిస్తున్నాడు, నా కుమారులారా ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు, దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించే ప్రజలను మీరు పాడు చేస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించకుండా వారికి అసహ్యం పుట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు, అది మీకు మంచిది కాదు, నాకు వినబడింది మంచిది కాదు, మీరు చేస్తున్నది మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పన్నా కూడా వారు ఏం చేస్తున్నారట? వినరు, అలవాటు పడిపోయారు, పాపానికి అలవాటు పడిపోయారు, దేవుడంటే భయం లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి వినక ఏం చేస్తున్నారో తెలుసా? అసలు ఏలీ గారి యొక్క బాధ ఏంటో తెలుసా? 25వ వచనంలో, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును అనెను. దేవుని విషయంలోనే పాపం చేస్తే, దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఇంకెవరు ఆయన కొరకు విజ్ఞాపనం చేస్తారు? ఏలీ నా కుమారులారా మీరు అలా చేయకండి
అని అంటే తండ్రి చెప్పిన హితోపదేశాన్ని కుమారులు విన్నారా అని చెప్పంటే తండ్రి చెప్పిన మాటను కుమారులు వినలా. తండ్రి చెప్పినా కుమారులు వినలేదంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు ఫిక్స్ అయిపోయాడట. ఏంటో తెలుసా? చూడండి, అయితే యెహోవా అయితే అనే మాటను చూడండి, దాన్ని అలా రౌండ్ చేయండి. మీ దగ్గర పెన్ను ఉంటే అయితే అనే మాటను రౌండ్ చేసి చెప్పినా వినలేదు అయితే, కానీ యెహోవా వారిని సంపదలచి ఉండెను గనుక అనే దాన్ని రౌండ్ చేయండి. యెహోవా వారిని చంపాలనుకుంటున్నాడు గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయారు. దేవుని సేవకుని పిల్లలారా, మీ తండ్రి చేస్తున్న ఉపదేశాన్ని మీరు వినకపోయినట్లయితే రీజన్ ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు కాబట్టే మీరు మితిమీరి ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల మాట వినడం లేదు. ఇది దేవుని యొక్క హెచ్చరిక, దేవుడు చెప్తున్నటువంటి మాట. ఏలీ కుమారులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా వెంటనే దేవుడు లేపేలా వాళ్ళని సమయం ఇచ్చాడు, తండ్రి చేత వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికైనా మారుతారా అని చెప్పి అనుకున్నారు. కానీ ఇద్దరూ కలిసి కూడా ఏం చేస్తున్నారట? దేవుని సన్నిధిలో పాపాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. గమనించండి, అదే దేవుని సన్నిధిలో అదే ఇద్దరు దుర్మార్గుల మధ్య ఒక చిన్న కుర్రవాడు ఉన్నాడు, ఆయన పేరు సమూయేలు మాత్రం వారితో పాటు కలిసి ఏం చేయట్లేదు? పాపం చేయట్లేదు. ఎలా జీవిస్తున్నాడట సమూయేలు మాత్రం? 26వ వచనంలో, బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచూ యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచున్నాడు. మనుషులకు దేవుని సన్నిధికి వెళ్ళాలంటేనే అసహ్యం పుట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు ఇద్దరు కుమారులు. కానీ ఆ సన్నిధిలో, ఆ దేవుని మందిరంలో సమూయేలును చూసినప్పుడు ప్రజలందరూ కూడా అమ్మయ్య, వీళ్ళని చూసే కంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ సమూయేలుతో 2 మాటలు మాట్లాడైనా వచ్చేద్దాం, బలి అర్పించి సమూయేలును చూసైనా వచ్చేద్దాం అనేటటువంటి విధంగా సమూయేలు మనుషుల దయను కూడా సంపాదించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, తండ్రి మాటను విననటువంటి కుమారులు ఒకవైపు ఉన్నారు, తల్లి మాటకు చిన్న వయసులోనే లోబడినటువంటి కుమారుడు మరొక వైపు ఉన్నాడు. తల్లి మాట విన్నటువంటి కుమారుడేమో దేవుని దయను మనుషుల దయను సంపాదించుకున్నాడు. గమనించండి, తండ్రి మాట విననటువంటి ఆ ఇద్దరు కుమారులేమో దేవుని ఉగ్రతను తెచ్చుకున్నారు. అంటున్నారు ఏమన్నా తెలుసా? దేవుడు ఈ విషయాన్ని తెలిసిన తర్వాత వెంటనే వారిద్దరిని చంపలా. ఏలి కేవలము వారిని బ్రతిమాలినట్టుగానే మాట్లాడి, ఇది మంచిది కాదే నాయన, అలా చేయకూడదు, దేవునికి వ్యతిరేకంగా మీరు పాపం చేస్తున్నారు, అలా బతకకూడదు అని చెప్పాడు. కానీ 2 తగిలించలే. ఏం చేయలే? 2 తగిలించలే. క్షమించండి, తండ్రి ప్రేమించిన కుమారుడట ఏం చేస్తాడు? తన్నులు తింటాడు. అంటే తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో ఆ ప్రేమించిన కుమారుని శిక్షిస్తాడని చెప్పి బైబిల్లో ఉంది కదా. దెబ్బలేయకుండా క్రమంగా పెట్టే విషయంలో 2 దెబ్బలు కొట్టైనా నీ బిడ్డలను క్రమంగా సరైన మార్గంలో నడిపించాలి. కానీ 2 తిట్లు తిట్టి వాడు వినాడండి, వాడు అంతే అండి అని చెప్పి వదిలేస్తే మాత్రం లెక్క అడిగేది దేవుడిని. ఎవరిని అడుగుతారో తెలుసా? ఆ పిల్లల్ని కాదు అడిగేది, దేవుడు తల్లిదండ్రులనే అడుగుతాడు. ఇప్పుడు వెంటనే దేవుడు తండ్రిని పిలిచాడు. ఏమంటున్నాడో చూడండి, 27. అంతటా దైవజనుడు ఒకడు వచ్చి ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా. ఏమంటున్నాడో చూద్దాం. 29వ వచనం. 29 వరకు ఏముందో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 29 నుంచి నేను చదువుతాను. ఓకే. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? నేను నిర్ణయించిన బలి నైవేద్యము అది నా నివాస స్థలం, నా కొరకు వాళ్ళు బలి నైవేద్యములను అర్పిస్తున్నారు. వాళ్ళు బలి నైవేద్యములను అర్పిస్తున్నప్పుడు మీరు వెళ్ళి మాంసం తీసుకోవడం ఏంటి? మీరు వెళ్ళి బలవంతంగా తీసుకోవడం ఏంటి? అది చూసినటువంటి, అది తెలిసినటువంటి నీవు నీ కుమారులను గద్దించకపోవడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఏమంటున్నాడో చూడండి. నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు. చూసారా? నైవేద్యములలో శ్రేష్ఠ భాగములు దేవునికి రావాలి, కానీ శ్రేష్ఠ భాగములు ఎవరు తీసుకుంటున్నారట? మీరు తీసుకుంటారు. మీరు పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. చూసారా? నీ కుమారులను నీవు నాకంటే గొప్ప చేస్తున్నావు. గమనించండి, చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న ఏమిటయ్యా అంటే, సంఘాలకు వచ్చేటటువంటి పిల్లలకు, యవనస్తులకు, అదేంటోనండి వాళ్ళ పిల్లలకే పాటలు ఇస్తారు, వాళ్ళ పిల్లలే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు, వాళ్ళే పాడుకుంటారండి, వాళ్ళేనండి అని అంటే
ఇప్పుడు సేవకులు చెప్పే మాట ఏంటయ్యా అంటే, మీకు అవకాశాలు ఇస్తారు, మీరు పాటలు పాడతారు, మీరు ప్లే చేయొచ్చు, దేవుని సేవ ఎవరైనా చేయొచ్చు, కానీ మా పిల్లలు వాడబడితే తప్పేం లేదు కదా, మా పిల్లలు కొంచెం కనపడితే లేదా ఫేమస్ అయితే తప్పు లేదు కదా అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా సేవకుల్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది యవనస్తులైన సేవకుల పిల్లల్ని చాలామంది ట్రోల్ చేశారు కదా, ఇంకో ఈమె చూసావా ఇలాగుంది, ఇతడు చూసావా ఇలాగున్నాడు అని చెప్పి. కానీ గమనించండి, వాళ్ళు ఫేమస్ అవడంలో తప్పు లేదేమో కావచ్చు, కానీ దేవుని కంటే ఎక్కువగా వారిని గొప్ప చేయాలి, దేవుని కంటే ఎక్కువగా మా పిల్లలు కనపడాలి, దేవుని కంటే ఎక్కువ పేరు మా పిల్లలకు రావాలి, దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆ ఆరాధన కంటే ఎంత బాగా పాడాడో చూసావా అని మా పిల్లోడికి పేరు రావాలి, మా అమ్మాయికి పేరు రావాలి. ఈ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మనకు సమాజంలో సేవకుల్లో కనపడుతూ ఉంటారు. కానీ దేవుడు అది సహించడం లేదా ఆ విషయాన్ని గమనించండి. ఏమంటున్నాడు? నీ పిల్లలను నువ్వు గొప్ప చేసుకో, నీ పిల్లలను నువ్వు గొప్పవారిగా మలచుకో, తప్పులేదు, కానీ సేవలో ఉన్నటువంటి నీ పిల్లలను గొప్పవారిగా చూడాలని నాకు ఉంది, గొప్ప వాళ్ళని చేయాలనేటువంటి ఆశ నాకు ఉంది, కానీ నాకంటే గొప్ప వాళ్ళుగా మాత్రం నీ పిల్లలు నువ్వు చేయడానికి వెళ్ళలేదు. దేవుడు ఎక్కడ సీరియస్ అయ్యాడయా అంటే, నీ పిల్లలు నువ్వు గద్దిస్తున్నావు, కానీ వారి నాకంటే ఎక్కువగా గొప్ప చేసే విషయంలో నీవు గద్దించే పని చేయలే. ఏదో మామూలుగా మందలించేసావు, మామూలుగా చెప్పేశావు, కానీ వారు అక్రమాన్ని మానే విధంగా మాత్రం నువ్వు శిక్షించి వారిని దారిలో మాత్రము పెట్టలా. మొక్క వంగనిదే మానైన తర్వాత వంగుతుందా అని అన్నారు కదా. దేవుడు కూడా అదే అన్నాడు. చిన్నప్పుడే నీవు బెత్తం వాడకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళు నీ మాట వినరు. గమనించండి, ఇదంతా తెలిసినటువంటి ఈ పరిస్థితులలో మాంసము అనేది చాలా ప్రాముఖ్యతను వహించినట్టుగా మనం చూస్తాం. బాగా తిన్న తర్వాత వాడు ఏం చేయాలనుకుంటే పాపం చేయాలనుకుంటున్నాడు. తిన్నది బాగా అరిగేంత వరకు పాపం చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో కలిసి చేయాలి, వాళ్ళతో అక్కడ లాంగ్ డ్రైవ్లకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు చూడండి. దేవుడు దాన్ని ఏం చేయట్లేదు, సహించడం లేదు. మాంసాపేక్ష మనుషులను దేవునికి ఏం చేసింది? దూరం చేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మాంసము హెచ్చుగా తినవారితో నీవు సహవాసము. ఈ మాట ఎప్పుడైనా చదివారా లేదా? మీరు చదివారు. మాంసం తినకపోతే మరి లోకంలో ఉంటుంది సామెత ఏంటి? ముద్ద లేనిదే, క్షమించండి, ముక్క లేనిదే ముద్ద దిగదు అని అంటారు కదా. కానీ గమనించండి, నువ్వు ముక్క కాదు, అసలు ముద్దే లేకుండానే నువ్వు కొన్ని రోజులు బ్రతకాలి. మోషే గారు ఒక్క ముద్ద కూడా లేకుండా, ఒక్క నీటి చుక్క కూడా లేకుండా 40 రోజులు 2 సార్లు బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. మిశ్రిత జనమట మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఏం జరిగింది చూద్దాం రండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము వీళ్ళు ఉచితంగా ఏం తినలా. మీరు ఆ ఇటుకలు తయారు చేస్తేనే మీకేమొస్తుంది? అన్నం. వీళ్ళు కష్టపడి దేవునికి మొరపెడుతూ ఉంటే ఆ మొరనట ఆకాశమున కంటిందట. ఒకసారి ఆ మాట చూస్తారా ఎంత బాగుంటుందో? వీళ్ళు ఎంత ఉచితంగా తిన్నారో ఆ మాటలో కనపడుతుంది చూడండి. నిర్గమాకాండంలో వీళ్ళు ఎంత ఫ్రీగా తిన్నారో అక్కడ కనపడుతుంది. చూద్దాం. నిర్గమాకాండము 23వ వచనం, 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు. అంటే వెట్టి పనులు ఎవరు చేస్తారు చెప్పండి? వెట్టి పని అంటే అర్థం తెలుసా మీకు? వెట్టి పని అంటే ఏంటి చెప్పండి? చాకిరీ చేయడం, అంతే కదా. చాకిరీ చేయడం, పని కూలీ చేయడం అంటే తెలుసు కదా మీకు. కూలీ చేయడం అంటే మనకేమొస్తుంది? డబ్బులు వస్తాయి. వెట్టి పని చేయడం అంటే మనకేం లాభం రాదు, డబ్బులు రావు, ఏమి రావు. కష్టమైతే పడాలి, కానీ మనకి ఫలితము ఉండదు. ఫలితం ఉంటే అది కూలీ అవుతుంది, ఫలితం లేకపోతే అదేమవుతుంది? వెట్టి చాకరీ అవుతుంది. వీరు చేసిన పని ఏమిటట? ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, అయ్యో ఇంత ప్రయాసపడుతున్నాం, ఇంత కష్టపడుతున్నాం, అస్సలు ప్రతిఫలమే మాకు లేదు ప్రభువా అని చెప్పి నిట్టూర్పులు విడుస్తూ దేవునికి మొరపెడుతుండగా
తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అని చూడండి. ఏడ్చి 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 లాస్ట్కి ఏడుపు రాకపోతే నోరంతా ఆరిపోయి ఏమొస్తే చెప్పండి, ఆ స్థితి అన్నమాట. ఇప్పుడు వీళ్ళు బయటపడిన తర్వాత అంటున్నారు, మేము ఐగుప్తు దేశంలో ఎంత బాగా బతికాం. ఎలా బ్రతికారట? ఉచితంగానే మా కూరగాయల మార్కెట్ అంతా మా దగ్గరే ఉండేది, ఫ్రీగా తిన్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు చూడండి. కానీ వారికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తినడానికి తిండి కూడా సరిగా దొరకనటువంటి పరిస్థితి, పని చేస్తే కూడా ప్రతిఫలము లేనటువంటి పరిస్థితి. సంఖ్యాకాండంలోనే ఇంకా చాలా ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా 34వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 11:34. 34. ఓకే. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తవ అనే పేరు పెట్టబడెను. అంటే మీకు అర్థమైంది, మ్యాటర్ అర్థమైంది ఇంతకు ఏంటి? మాంసాపేక్ష కలిగిన వారినట జనులు అక్కడ పాతి పెట్టారంటే వాళ్ళని దేవుడు ఏం చేశాడు చెప్పండి? లేపేశాడు. ఎవరైతే మాంసాపేక్ష అధికముగా కనపరిచి, ఎవడు మాకు ఆ మాంసం పెడతాడు, మేము ఫ్రీగా తిన్నాం అక్కడైతే, ఇక్కడైతే దేవుడు తీసుకొచ్చాడు, అసలు మాకు ఏమీ పెట్టట్లేదు, సరిగ్గా తినడానికి తిండే లేదు, ఇదేంటి మన్న కొత్తిమీర గింజల్లాగా ఉంది, ఈ మన్న ఎవడు తింటాడు, మాకు మాంసం కావాలని చెప్పి ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. అలా హతమార్చి, అలా నశింపచేసి, దేవునికి వ్యతిరేకంగా కోపం పుట్టించినటువంటి వారిని ఎక్కడైతే పాతి పెట్టారో ఆ స్థలమునకట ఏం చేశారట? కిబ్రోతు హత్తవ అనే పేరు పెట్టారు. ఈ 3 చోట్ల కూడా దేవుడు ఈ 3 చోట్ల కూడా ఇశ్రాయేలీలు దేవునికి ఏం చేశారు? కోపాన్ని పుట్టించినటువంటి విషయాన్ని మోషే గారు తన ప్రజలైనటువంటి వారికి తెలియజేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు గమనించండి, దేవునికి కోపాన్ని పుట్టించడం అనేది చాలా మన జీవితంలో చేయకూడనటువంటి అతి బలమైనటువంటి పాపం, మనం చేయకూడనటువంటి పని. అది ఎప్పుడైతే మనము దేవునికే కోపాన్ని పుట్టిస్తామో గమనించండి, మనకు విరోధి ఏముంటుంది బైబిల్లో? దేవుడే నీకు విరోధి అయితే ఇంకా నీకు దిక్కు ఎవరు? దేవునికి మనం వ్యతిరేకంగా పాపం చేసి దేవుడు మన పక్షముగా లేకుండా మనకే విరోధి అయితే ఇంకా మనల్ని కాపాడగలిగిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అదే మాటే ఏలీ తన కుమారులకు చెప్పాడు. ఏమని? మనుషులు పాపం చేస్తే దేవునికి ప్రార్థన చేసి, కానీ దేవునికి వ్యతిరేకంగా మీరు నడుచుకుంటున్నారు. ఎలా మీకు విజ్ఞాపన ఎవరు చేస్తారు? ఎవరికి విజ్ఞాపన చేస్తారు? దేవునికే వ్యతిరేకంగా మీరు నడుచుకుంటున్నారు అని అన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు గమనించండి, మన జీవితంలో ఆయాసం గురించి కానీ, రెండవది నీళ్ళ కోసం అసలు దేవుడు ఉన్నాడా, కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి డౌట్తో కూడిన సనుగుడు కానీ, అదేవిధంగా మాంసము అధికముగా అపేక్షించి మందిరానికట ఒక ఆమె లేటుగా వచ్చి అప్పటికే పాటలు అయిపోయాయి, సగం మెసేజ్ అయిపోయింది, అప్పుడు హడావిడిగా వస్తూ ఉంటాయి. పక్కన ఉన్న ఆమె అడిగిందంట, ఏమ్మా ఈరోజు లేట్ అయిపోయిందంటే, మాంసం దగ్గర మటన్ దగ్గర చాలా లైన్ ఉంది, అంటే లైన్ చాలా పెద్దగా ఉంది, అందుకే లేట్ అయిపోయిందని చెప్పనిందట. అంటే దేవుని మందిరానికంటే సమయానికి రావడం కంటే ఎక్కడికి వెళ్ళిందంటే ఇప్పుడు చెప్పండి? మాంసం. అంటే ఏం చేస్తుందో తెలుసా? మాంసం ఏం చేస్తుందయ్యా అంటే, నువ్వు దేనికైతే ప్రాముఖ్యతనివ్వాలో దానికి ఇవ్వకుండా చేసేస్తుంది చూడండి. అందుకే మనం ఏ పార్టీ అయినా చేసుకోండి, ఆ పార్టీలో ఏం కావాలి? ఇప్పుడు పార్టీ అని పేరు మాత్రమే పార్టీ, కానీ అందులో ఏముండదు? టీ తప్ప అన్నీ ఉంటాయి. పార్టీలో ఏముండదు చెప్పండి? టీ ఉండదు, ఇంక అన్నీ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? మాంసాపేక్ష కలిగిన వారితో సహవాసము చేయవద్దు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం. అంటే ఇదంతా కూడా మొదటి వర్తమానంగా నిన్న పూర్తి చేయాలి. మరి ఎంటర్ అయ్యేసరికి సమయం ముగిసిపోయింది. మీకోసం నేను 4 వర్తమానాలు, చాలా విలువైన వర్తమానాలు సిద్ధపరచుకొని వచ్చాను, కానీ ఒకటికే సమయం లేకుండా అయిపోయింది. మీరు ఎంత త్వరగా వచ్చి ఉంటే అంత బాగుండేది అనిపించింది నిన్న. అది చూద్దాం, ఈరోజు కూడా ఎంతవరకు అయిపోతుందో చూద్దాం. రైట్, 23వ వచనం చూద్దాం. యెహోవా, మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేషు బర్నేయాలో నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి. దేవుని మాటను మీరు వినక ఆయన మాటకి ఏం చేశారట?
తిరగబడితిరి, ఆయన మాట వినలేదు. నేను మిమ్మల్ని ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు కాగా, నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడి తిని. ఎన్నోసారి ఇప్పుడు చెప్పండి? మూడోసారి. అంటే మోషే గారి జీవితం ఎలా ఉందయ్యా అంటే, వీళ్ళు తప్పు చేయడము, ఈయన వచ్చి ఉపవాస ప్రార్థన చేయడం, వాళ్ళు పాపం చేయడము, ఈయన వచ్చి 40 రోజుల ప్రార్థన చేయడం. గమనించండి, ఒక సైన్యాన్ని లేదా ఒక సమాజమును, ఇశ్రాయేలు సంఘమును నడిపిస్తున్నటువంటి మోషేను ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఒకసారి ఆలోచించేయండి. మాటలతో ఇబ్బంది పెట్టారు, సరిగ్గా తిండి కూడా తిననివ్వకుండా చేస్తున్నారు. అంత ఇబ్బంది పెట్టిన ఆయన అంటాడు, ప్రభువా నా ప్రజలను మాత్రం ఏం చేయొద్దు, నశింపచేయవద్దు. వారిని నశింపజేసినట్లయితే అంటాడు కిందకు వచ్చేసరికి ఏమన్నా తెలుసా? 27వ వచనం, నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకునుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము. చూసారా? ఏలైనగా నీవు ఏ దేశంలో నుండి మమ్మల్ని రప్పించితూ ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవుట వలనను వారిని ద్వేషించుట వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించనని చెప్పుకుందురేమో. నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమగు నీ ప్రజలు వెళ్ళే. ప్రభువా వారిని నశింపజేయదయ్యా, వాళ్ళనైనా జ్ఞాపకం చేసుకొని వీళ్ళను బ్రతికించు ప్రభువా అని చెప్పంటే, దేవుడు ఆ ప్రార్థనను 40 రోజులు చేశాడు కదా. మరి ఆ ప్రార్థనను ఆలకించాడో లేదో సంఖ్యాకాండంలో ఒకసారి చూద్దాం రండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. డైరెక్ట్గా 28వ వచనం నుంచి చదువుదాం. 28. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. తర్వాత 30వ వచనం, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమని, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధమైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అని అన్నారు. చూడండి ఏమిటట, దేవుడు సెలవిచ్చాడు, మీరు వెళ్ళి ఈ కాదేశు బర్నేయ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు వెళ్ళి కనాను దేశాన్ని స్వాధీనపరచుకోండి అని చెప్పి దేవుడు చెప్తే, ఇశ్రాయేలీలలో కొంతమంది అన్నారు, ఏమన్నారయ్యా అంటే, మనం వెళ్ళి స్వాధీనపరచుకోవడం కాదు, అసలు ఆ దేశం ఎలా ఉందో ఒకసారి మనలో కొంతమంది వెళ్ళి చూసేస్తే అప్పుడు బాగుంటుంది కదా అని చెప్పంటే, ఆ విషయాన్ని మోషే గమనించి గోత్రముకు ఒకరు చొప్పున 12 మందిని పంపించాడు. 12 మందిలో 10 మంది తెచ్చిన వార్త ఏమిటట, చెడ్డ సమాచారం తెచ్చారు. ఒక నిమిషం అండి. రైట్. పది మంది తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే, అది దేశమైతే మంచిదే, కానీ అక్కడికి వెళ్ళి మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేం. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు బలవంతులు, ఉన్నత దేహులు, అనాకీల సంబంధమైనటువంటి నెఫీలీలను మేము చూసాము, వారి దృష్టిలో మేము చిన్నగా కనపడ్డాం, మిడతల్లాగా అని చెప్పంటే,
కాలేబు అలాగే యెహోషువ మాత్రం జనులను నిమ్మలపరిచారట. ఏమని? తప్పకుండా దేవుని సహాయం ద్వారా మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటాం అని చెప్పి అన్నప్పుడు, లేదు 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 మేము స్వాధీనపరచుకోలేము. 10 మంది ఏదైతే చెప్పారో దాన్నే నమ్మారు, కానీ ఈ ఇద్దరు చెప్పినటువంటి మాటను వారు నమ్మల. అప్పుడు 14వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు ఏం చేశారో చూడండి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. చూసారా? ఇలా ఎప్పుడైతే సనుక్కున్నారో, ఇక చూసాం కదా, ప్రజలు ఎప్పుడైతే సనిగారో, సనిగిన ప్రతిసారి కూడా దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. చివరికి 11వ వచనంలో ఆయన అంటాడు, ఏమన్నా తెలుసా? యెహోవా అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనము నీ వలన పుట్టించదని మోషేతో చెప్పగా, మోషేతో అంటున్నాడు, ఇక నా వల్ల అవ్వట్లేదు మోషే, ఇంక ఎంతకాలమని నేను వారిని సహించాలి? ఎంతకాలం మరి వారిని క్షమించాలి? ఎంతకాలం భరించాలి? ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు గమనించండి, చేసిన పాపాన్నే మరలా చేస్తున్నటువంటి వాళ్ళతో దేవుడి మాట మాట్లాడుతున్నాడు. నీ సెల్ ఫోన్ చూసినట్లయితే అందులో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా ఏముందో ఒకసారి నువ్వు ఆలోచించు. చేసిన పాపాన్నే మరలా చేస్తున్నావు. చూసిన ఆ బూత్ సినిమాలనే మరలా చూస్తున్నావు. వద్దు అన్నటువంటి ఆ సంబంధంతోనే మరలా సంబంధం పెట్టుకుంటున్నావు. ఎవరికైతే చాటింగ్ చేయరాదో అని చెప్పి మనసులో అనుకుంటావో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మనస్సాక్షి చెప్తుందో మరలా వారితోనే చాటింగ్ చేస్తూ ఉంటావు. తెల్లారితే చాలు మెసేజ్ రాకపోతే, అమ్మ ఇంకా రాలేదు. కొంతమంది మెసేజ్ రాకపోతే ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ఉదయాన్నే లేచి దేవునికి సంబంధించిన బైబిల్ తెరుస్తున్నారా, లేకపోతే మెసేజ్ చూస్తున్నారా చెప్పండి? పోనీ సెల్ ఫోనే చూశారనుకోండి, సెల్ ఫోన్లో దేవుని వాక్యాన్ని చూస్తున్నారా, లేకపోతే వాట్సాప్ చాటింగ్ చూస్తున్నారా? గమనించండి. ఈ రోజుల్లో చాలామంది ఎక్కడ తప్పిపోతున్నారయ్యా అంటే, చేసిన పాపాన్ని చేస్తూ మరలా దేవునికి ఆయాసాన్ని పుట్టిస్తున్నారు. గమనించండి, నీ ఫోన్ చూసినప్పుడు నీ ఫోన్లో పవిత్రత కనపడాలి. నీ ఫోన్ యొక్క హిస్టరీ చూసినప్పుడు నీ హిస్టరీ అంతా కూడా పవిత్రంగా కనిపించాలి. అది నీవు ఆత్మీయత కలిగిన వాడివైనట్లయితే ఈ విధంగా నీ ఫోన్ని కాపాడుకోవాలి. నా ఫోన్ ఉందనుకోండి, నా ఫోన్ ఉంది అనుకోండి కాదు, నా ఫోన్ ఉంది, దీనికి అసలు లాక్ ఉండదు, అలా పైకంటే చాలు, లాక్ అంతా పోతుంది. ఎవరికైనా ఇస్తాను, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఫోన్పే ఏముంటుంది, అది 6 నెంబర్లు ఉంటుంది కదా పాస్వర్డ్, అది కూడా చెప్తాను. ఎందుకని? మనదంతా అదే కాబట్టి, నిల్లు కాబట్టి. అంటే గమనించండి, ఏదైనా మనము యథార్థంగా ఉన్నట్లయితే గమనించండి, యథార్థంగా కనిపించినప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను చూస్తాడు. నువ్వు చూసేటటువంటి చూపులు ఏవైతే ఉన్నాయో గమనించండి, అది సెల్ ఫోన్లో కావచ్చు, మనుషుల్లో కావచ్చు, అదంతటిని కూడా దేవుడు గమనించి నీకు ఏ ప్రతిఫలం రావాలో ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. గమనించండి, నీ జీవితంలో నువ్వు చేసిన తప్పునే మరలా చేసినట్లయితే అంటాడు, ఎంతకాలం భరించాలి, ఎంతకాలం సహించాలి? ఇప్పటికే చాలాసార్లు చేసిన తప్పునే చేస్తున్నావు, లోబడకుండా జీవిస్తున్నావు. అలా లోబడకుండా చేసిన తప్పునే చేస్తూ మరలా చేస్తూ దేవునికి ఆవేశాన్ని పుట్టిస్తూ దేవుని ద్వారానే కోపం తెప్పించుకొని ఆయన ద్వారా ఉగ్రతను పొందుకోకుండా ఉండాలని చెప్పి ఈరోజు దేవుడు ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాడు. ఏంటో తెలుసా? వారిని తీసేసి నిన్ను మరొక బలమైన జన్మగా చేయాలనుకుంటున్నాను మోషే అంటే, మోషే మరలా ప్రార్థన చేశాడు, అయ్యా అలాగా వద్దు, అలాని జ్ఞాపకం చేసుకో. ఇందాక చదివాం కదా, యాకోబును, ఇస్సాకును, అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా వీరిని మన్నించు. ప్రజలు ఏమనుకుంటారు, ఐగుప్తులు ఏమనుకుంటారు, చుట్టూ ఉన్నటువంటి ఈ కణానీయులు ఏమనుకుంటారు, ఒకసారి ఆలోచించు ప్రభువా, నిన్ను అపార్థం చేసుకుంటారేమో నాయనా అని చెప్పంటే, ఆ మోషే గారు 40 రోజులు ఆ రోజు చేసినటువంటి ఆ ప్రార్థనను బట్టి ఏం చేశాడో తెలుసా? చూద్దాం, అది చూసే ప్రయత్నం చేద్దాం. 19వ వచనం, 14వ అధ్యాయం 19. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నానని. చూసారా? మోషే గారితో అంటున్నాడు, మోషే నీ మాటను బట్టి నేను వారిని క్షమిస్తున్నాను. ఎంత మంచి మాట కదండి. దేవుడు మోషేను చూసి, మోషే
నీ మాటను బట్టి వారు నేను క్షమిస్తాను. అబ్రహాంతో కూడా అన్నాడు, అబ్రహామా నీ మాటను బట్టి సొదొమ గొమొర్రాలో 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని ఏం చేస్తాను, కాపాడుతానయ్యా అన్నాడు. ఈరోజు నీతో దేవుడు అనాలి. నీ గురించి దేవుడు అనడం కాదు, నీతో దేవుడు అనాలి. ఏమని? అమ్మ నీ ప్రార్థనను బట్టి, ఇదిగో తండ్రి నీ ప్రార్థనను బట్టి మీ పిల్లలను నేనేం చేస్తాను, క్షమిస్తాను. నీ ప్రార్థనను బట్టి మీ పిల్లలు వాస్తవంగా నాశనం అవ్వాలి, కానీ నీ ప్రార్థనను బట్టి నీ పిల్లలు నేను క్షమిస్తాను, కాపాడతాను. అమ్మ నీ ప్రార్థనే నీ పిల్లల్ని ఏం చేస్తుంది చెప్పండి, కాపాడుతుందనే విషయాన్ని నీవెప్పుడు కూడా మర్చిపోవడానికి వెళ్ళలేదు. ఇది చాలా అవసరమైనది. నేను నా పిల్లల కోసం ప్రార్థన చేయడం ఏంటి, వాళ్ళు వినట్లేదండి అని చెప్పి అనుకోవద్దు. నీ ప్రార్థన నీ పిల్లల్ని ఏం చేస్తుంది, కాపాడుతుంది. ఎంత దుర్మార్గంగా వారు ప్రవర్తించినా, ఎంత దారి తప్పి తిరుగుతున్నా అంతకంటే రెట్టింపుగా నువ్వు బాధ్యత కలిగి వారి కోసం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అందుకే సెయింట్ అగస్టిన్ అనేటటువంటి భక్తుడు ఉన్నాడు చరిత్రలో. ఆయన వ్యభిచారంలో బాగా పండిపోయినటువంటి వాడు, ఎవరితో పడితే వారితో వ్యభిచారం చేసినటువంటి వాడు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాడు, బాగా ధనవంతుడు. తన ఇంటికి వచ్చే పని మనిషితోనే పాపం చేస్తూ ఆ పాపమునకు అలవాటు పడిపోయి ఆమెకు బానిసగా మారిపోయి చివరికి ఆమె యజమానురాలిగా మారిపోయేటటువంటి స్థితికి, అనగా అగస్టిన్నే తన చెప్పు చేతల్లో పెట్టుకునేటటువంటి స్థితికి దిగజారిపోయినప్పుడు అది చూసినటువంటి తల్లి ఎంతగానో కృంగిపోయింది, ఎంతగానో ఏడ్చింది. ఏడ్చి 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 దేవుని సన్నిధిలో, ప్రభువా ఇలాంటి కుమారుని నాకు ఇచ్చావు, ఈ కుమారుని నీవు మార్చు ఆయన అని చెప్పి రాత్రుల్లో ఏడుస్తూ ఉన్నప్పుడట బాగా తాగి వ్యభిచారం చేసి రాత్రి 2 గంటలప్పుడు 1 గంటప్పుడు వస్తున్నాడట సెయింట్ అగస్టిన్. వస్తున్నప్పుడు కిటికీలో నుంచి చూస్తున్నాడు, ఎవరో ఏడుపు సౌండ్ వినపడుతుంది. చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే తల్లి. అదేంటి ఈ టైంలో మా అమ్మ ఏడుస్తుంది అని చెప్పి తాగిన మైకంలోనే వెళ్ళాడు. వెళ్ళి చూస్తే వాళ్ళమ్మ కన్నీళ్లతో, ప్రభువా నా కుమారుడు నశించిపోకూడదయ్యా, నా కుమారుని రక్షించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సమయంలో ఆమె చేస్తున్నటువంటి ఆ కన్నీటి ప్రార్థనను సెయింట్ అగస్టిన్ అటువంటి భక్తుడు చూశాడు. ఇక మీదట నా జీవితంలో నా తల్లిని ఎప్పుడు కూడా దుఃఖపరచను అనే అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. చరిత్ర సెలవిస్తుంది ఏంటో తెలుసా, ఆయన మార్పు చెందిన తర్వాత ఆయన సెయింట్ అగస్టిన్ అయ్యాడు. అందుకే చెప్పాను, సెయింట్ అగస్టిన్ అంటే పరిశుద్ధుడైన అగస్టిన్ అయ్యాడు. చరిత్రకారులు ఆయన గురించి ఒక మాట రాయవలసినప్పుడు వాడినటువంటి మాట ఏంటంటే, ఆయన పుస్తకంలో వెనకాల మనం చూస్తాం, బైబిల్లో మనకు పౌలు గారు పరిశుద్ధంగా కనిపిస్తారు కదా, పౌలు గారి తరువాత ఇప్పటి వరకు ఉన్నటువంటి మనుషులలో సెయింట్ అగస్టిన్ అంత పవిత్రంగా బ్రతికినటువంటి వారు ఇప్పటి వరకు ఎవరు లేరు అన్నంత గొప్పగా ఆయన బ్రతికాడట. ఎప్పుడు? ఆయన మార్పు చెందిన తర్వాత. అంత గొప్ప మార్పును సెయింట్ అగస్టిన్ పొందుకున్నాడు. ఆయన ఒకరోజు చెప్పాడు, ఒకరోజు అలా సువార్త చేస్తూ ఉంటున్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరికైతే లోబడిపోయి ఏ పని మనిషితో పాపం చేశాడో ఆమె పిలిచిందట, ఇదిగో సెయింట్ అగస్టిన్ నేను, క్షమించండి అగస్టిన్ నేను అని చెప్పంటే, నువ్వే కానీ నేను కాదు అని అన్నాడట. ఎంత మంచి మాట ఒకసారి గమనించండి. ఆయన అన్నాడు ఏంటో తెలుసా, నేను ఎవరో తెలుసా, నా తల్లి కన్నీటిలో నుంచి కొట్టుకొని పోయి వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడినటువంటి ఒక పురుగు లాంటి వాడిని అని అన్నాడు. దేవుడు క్షమించండి, తల్లి యొక్క కన్నీటి ప్రార్థన అక్రమంగా పాపంలో బ్రతుకుతున్నటువంటి తన కుమారుని ఎక్కడికి చేర్చిందట? దేవుని పాదాల దగ్గరకు చేర్చింది. ఇప్పుడు మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడు ఏంటో తెలుసా, ఇదిగో మోషే నీ ప్రార్థనను బట్టి వారిని నేను ఏం చేస్తున్నాను, క్షమిస్తున్నాను. ఇప్పుడు నీ గురించి అనరాదు, ఏమని, ఇదిగో అమ్మ మీ నాన్న ప్రార్థన చేశాడు కాబట్టి, మీ అమ్మ ప్రార్థన చేసింది కాబట్టి నువ్వు బతుకున్నావు, కానీ నీ జీవితం చూస్తే నిన్నెప్పుడో లేపేయాలి అని చెప్పి నిన్ను గురించి అనరాదు. నిన్ను బట్టి వాళ్ళను దేవుడు ఏం చేయాలి, కాపాడాలి. నిన్ను బట్టి వాళ్ళను రక్షించాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో మీ ఇళ్ళలో ఇంకా ఎవరెవరికైతే రక్షణ లేదో, రక్షించబడినటువంటి వాళ్ళు మీ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే సహోదరులు కానీ ఉన్నట్లయితే మీ ప్రార్థన వారిని ఏం చేయాలి, దేవుని పాదాల దగ్గరకు వారిని తీసుకుని వచ్చే విధంగా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ రోజు మోషే తన ప్రజల కొరకు, ప్రజల రక్షణ కొరకు, వారు నశించిపోకుండా ఉండాలని చెప్పి తన ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. వారిని దేవుడు క్షమించాడు. ఇప్పుడు
3 సార్లు 40 రోజులు ప్రార్థనలను ఎవరు చేశారు చెప్పండి? మోషే గారు చేశారు. ఇంకొక 2 నిమిషాల్లో ముగించేద్దాం. చివరిగా చూద్దాం రండి. అప్పుడు ఏం జరిగిందో కూడా చూద్దాం. 10వ వచనం, 10వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెహోవా మునుపటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము అని అన్నాడు. చూడండి, మొదటిసారి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఏం తెచ్చాడు? రాతి పలకలను తీసుకొని వచ్చాడు. కిందికి వచ్చేసరికి వీళ్ళు దూడం చేసుకొని గెంతుతూ ఉన్నప్పుడు ఆ రాతి పలకలను ఏం చేశాడు ఈయన మోషే గారు? పగలగొట్టేశాడు. పగలగొట్టిన తర్వాత మరలా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మరలా వెళ్ళిపోయి మరలా వీరి కోసము ఈ కాదేశు బర్నియా దగ్గర ప్రార్థన చేశాడు. తర్వాత ఇప్పుడు 2వసారి అంటున్నాడు దేవుడు ఏమని? మునుపటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము. తర్వాత ఎందుకు రమ్మన్నాడు? మరలా వాక్యం ఇవ్వడానికి. అయితే 10వ వచనం చూద్దాం. 10వ వచనం, నేను మునుపటి వలె 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయుట మానివేశను అని చూడండి. అంటే మరలా వీరు పైకి వెళ్ళి మరలా మోషే గారు ఎక్కడికి వెళ్ళాడు? మరలా కొండ మీదకి వెళ్ళాడు. ఇది ఎన్నోసారి? 2వసారి కొండ మీదకి వెళ్ళాడు. మొత్తం ఉపవాసం ఉన్నాడు 40 రోజులు. ఎన్నోసారి ఇది? అది 4వసారి. అంటే మోషే గారు తన జీవితంలో ఇశ్రాయేలీల క్షేమం కొరకు, వాళ్ళు నశించిపోకుండా ఉండడం కొరకు 40 రోజుల ఉపవాసాన్ని ఎన్నిసార్లు ఉన్నాడు? మొత్తంగా మనం ఇప్పటివరకు చదివిన దాంట్లో 4 సార్లు ఉన్నారు. చూడండి, మనకు తెలిసింది ఇప్పటివరకు ఎన్నిసార్లు? ఒకసారి అయితే జ్ఞాపకం ఉంది. కానీ ఆయన 4 సార్లు 40 రోజుల ఉపవాసం అండి. తన కొరకేమీ లేడు, తన ప్రజల క్షేమం కొరకు ఆలోచించినటువంటి ఒక గొప్ప ఆత్మీయుడిగా, ఆత్మీయ నాయకుడిగా ఈరోజు మనకు మోషే గారు కనపడతాడు. కానీ ఇక్కడ 10వ వచనంలో నేను మునుపటి వలె 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద ఉండగా అని అన్నాడు. కానీ ఉపవాసం ఉన్నట్టుగా లేదు కదా బ్రదర్ అని అంటే నిర్గమాకాండంలో ఆ మాట మనం చూస్తాం. నిర్గమాకాండము 34:28 అది చదివి ముగించేద్దాం. నిర్గమాకాండము 34వ అధ్యాయం అందరు తీద్దాం. రైట్, 27 కూడా చూద్దాం. 27, మరి యెహోవా మోషేతో ఇట్లా నేను ఈ వాక్యములను వ్రాసుకొనుము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీలతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చెయ్యలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను గల ఆ పలక మీద వ్రాసెను. ఎప్పుడు? 2వసారేనా? ఇది మొదటిసారి గురించి రాసిందా అని చెప్పంటే 2వసారిదే. కారణం ఏంటయ్యా అంటే 34వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే మనం ఏం చదివామో 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో, ఇక్కడ 34వ అధ్యాయంలో అదే మనం చూస్తాం. మరి యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము అంటే 2వసారి మరలా కొండ మీదకి రా అని చెప్పి పిలిచినప్పుడు, రమ్మని పిలిచినప్పుడు ఆయన వెళ్ళినట్టుగా వెళ్ళి అక్కడి నుంచి మరలా దేవుని ధర్మశాస్త్ర వాక్యాన్ని ఆ రాతి పలకలను తీసుకొని వచ్చినట్టుగా 40 రోజులు భోజనము చేయలేదు, నీళ్లు తాగకుండా ఆయన ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. ఎంతో శ్రమపడ్డాడు, ఎంతో బాధలను అనుభవించాడు. ఇంత బాధపడినటువంటి మోషే గారు గమనించండి, తన జీవిత యాత్రలో చివరికి వారికి ఒక హెచ్చరిక చేశాడు. అదేంటయ్యా అంటే, ఇదిగో నేను ఇక చనిపోబోతున్నాను. ఏంటి? నేను ఇక చనిపోబోతున్నాను. నేను చనిపోబోతున్నాను, ఇక నేను ఉండను. నేను ఉన్నప్పుడే మీరు దేవుని మాటను ఎన్నోసార్లు వినలేదు, ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అయితే మీరు తిరుగుబాటు చేసిన ఈ తిరుగుబాటులన్నీ నేను గమనించాను కాబట్టి ఒక మాట చెప్తున్నాను. అదేంటయ్యా అంటే, మీరు ఎప్పుడైనా సరే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆ శిక్షించిన తర్వాత మరలా మీరు బుద్ధి తెచ్చుకున్నట్లయితే
దేవుడు మరలా మిమ్మల్ని కనికరిస్తాడు, కనికరించి ఆ వాగ్దాన దేశంలో మిమ్మల్ని నిలబెడతాడు. అలా నిలబెట్టిన తర్వాత దేవుణ్ణి ఎప్పుడూ కూడా మీరు మర్చిపోవడానికి వీలు లేదు అని సెలవిచ్చి వాళ్ళకొక కీర్తన రాసి పంపించాడు. అదే ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో మనం చూస్తాం. ఆ కీర్తన ఎందుకు రాశాడో అది మాత్రం చదివి ముగించుకుందాం. పదహారవ వచనం 31వ అధ్యాయం. అది దేవుడు మోషేతో చెప్పాడు. మనము మోషే ప్రజలతో చెప్పిన మాటను చదువుదాం రండి. 27వ వచనం చూద్దాం. 27వ వచనం చూద్దాం. 27 నీ తిరుగుబాటును నీ మూర్ఖతను నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవునుడై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలు వారి వినికిడిలో చెప్పెదను. ఏలయనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గము తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీ బుద్ధి ఏంటో నాకు తెలుసు, మీరు తప్పకుండా మరలా తొలగిపోతారు. కాబట్టి మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించున్నట్లుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేయుదురు. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతము పలికెను. 32వ అధ్యాయం కీర్తన వ్రాయబడింది కారణం ఏంటో తెలుసా? తప్పకుండా మరలా మీరు తొలగిపోతారు అని చెప్పి మోషే తన ప్రజలతో చెప్తున్నాడు. మోషేకి ఎలా తెలుసు అని చెప్పంటే దేవుడు ముందుగానే మోషేతో చెప్పాడు. అందుకే అన్నాడు, ఏమన్నా తెలుసా, ఈ కీర్తన రాసుకో మోషే అని అన్నాడు. అది కూడా చూడండి 22వ వచనం. 22 కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన రాసి ఇశ్రాయేలీలకు నేర్పెను అనుంది. 19వ వచనం కూడా మనం చూస్తే, కాబట్టి మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలీలకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. వారు దారి తప్పిపోతారు. నేను ఎంత మంచి ప్రదేశాన్ని ఇచ్చినా వారు మాత్రం నా మాట వినరు, దారి తప్పిపోతారు. దేవుడు అన్నట్టుగానే వారికి ఇచ్చినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అయితే స్వాధీనపరుచుకున్నారు, కానీ వారు అందులో దేవుణ్ణి మరిచిపోయినటువంటి కార్యాలనే చేశారు. అందుకే దేవుడు ఇశ్రాయేలీల 10 గోత్రాల వారిని అష్షూరు చెరకు పంపించాడు. అష్షూరీయులు చెరకు తీసుకుని వెళ్ళిపోయారు. మిగిలిన 2 గోత్రాలు యూదా బెన్యామీను గోత్రాలను బబులోనీయులు చెరకు తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోయి 2 రాజ్యాలు చెరలోనికి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తాం. గమనించండి, దేవుడు ఎంతో ప్రయాసపడి ఎంతో ప్రేమించి ఎన్నోసార్లు క్షమించి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చిన కాపాడుకోగలిగారా అని చెప్పంటే ఇశ్రాయేలు ఏం చేయలేదు, కాపాడుకోలేకపోయారు. అందరినీ ఆ తరము వారందరినీ తీసేసిన తర్వాత కొత్త తరానికి దేవుడు ఆ దేశాన్ని స్వాధీనపరిచాడు. వారైనా విన్నారా అని చెప్పంటే వారు కూడా సేమ్ తండ్రులు ఎలా చేశారో అదే విధంగానే బ్రతికారు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు గమనించండి, 40 రోజులు 4 సార్లు ప్రార్థన చేసిన మోషే గారి యొక్క ప్రార్థన ఫలితాన్ని వారు ఏం చేయలేదు, విలువను ఇవ్వకుండానే చనిపోయారు. ఈరోజు ఈ 2 రోజుల ఉపవాస కోడికలు దేనికోసం తెలుసా? మీరు మార్పు చెందాలని చెప్పి, మీ ఆత్మీయతను మీరు కట్టుకోవాలని చెప్పి, మీ జీవితాన్ని ఆత్మీయంగా బలపరుచుకోవాలని చెప్పి ఏర్పాటు చేశాం. ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికలకు ఫలితం రావాలి అని చెప్పంటే, దీని విలువ లేకుండా ఈ కూడికలు పోకుండా ఉండాలి అని చెప్పంటే, దేవునితో గడిపే నీ ప్రార్థన సమయం పెరగాలి, దేవుని వాక్యాన్ని చదివే నీ సమయము పెరగాలి, దేవునికి సన్నిధికి వచ్చే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, క్రమం తప్పకుండా వచ్చే విషయంలో నీ ఆసక్తి పెరగాలి. దేవుని సన్నిధిలో నువ్వు విత్తే కానుకల విషయంలో దాతృత్వము కనపరచాలి. ఇవి లేకుండా ఉన్నట్లయితే గమనించండి, దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు ఆశించడం వల్ల ఉపయోగము లేదు. చదివాం కదా, ఆయన ఆజ్ఞలకు లోబడకుండా ప్రభువా నా ఆశ తీర్చంటే ఆశ కాదు, ఉన్నది కూడా పోయే అవకాశము ఉంది. ఆయన అన్నాడు, ఆయాసము చేత నేనేం చేస్తాను, కృంగదీస్తాను అంటే ఉన్నది కూడా పోతుంది. కానీ మనం కృంగిపోవాలని దేవుడు ఆశించట్లేదు. ఆయన కృంగిన వారిని ఏం చేసేవాడట, లేవనెత్తేవాడు. కృంగిన వారిని లేవనెత్తేవాడే కానీ బలంగా ఉన్నవారిని కృంగదీసేవాడు కాదు. ఎప్పుడు
యథార్థంగా బ్రతికినప్పుడు. కానీ దేవునికి వ్యతిరేకంగా బ్రతికినట్లయితే నువ్వు ఎంత బలాఢ్యుగా ఉన్నా తప్పనిసరిగా ఆయనే కృంగదీస్తాడు. కృంగిపోవాలి, కృంగదీయాలి అని నేను కోరుకోవట్లేదు. మనం కూడా ఎవరు కోరుకోం. మీరందరూ బలపడాలి, మీరందరూ దీవించబడాలి, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాలి. ఈ సంఘాన్ని అనేక మంది ఆత్మల చేత మీరు మాత్రమే రక్షించబడటం కాదు, మీ సహోదరులను, మీ ఇంటి వారిని అందరినీ కూడా రక్షణలోనికి నడిపించేటటువంటి కన్నీటి ప్రార్థన అనుభవం మీలో ప్రతి ఒక్కరికి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి, ఆహ్వానించినటువంటి దైవజనరాలకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరు లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన ద్వారా అమ్మగారికి సమయం అప్పగించేస్తాను. ఎన్నో విలువైన విషయాలను మనం ఈరోజు నేర్చుకున్నాం. దేవుని సన్నిధిలో ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మోషే గారి యొక్క కన్నీటి ప్రార్థన, మోషే గారి యొక్క ఉపవాస ప్రార్థన ఆనాడు ఇశ్రాయేలీలు ఎంత ఘోరంగా జీవిస్తున్నా, ఎంత పాపం చేస్తున్నా వారిని క్షమించే విధంగా చేసింది. ఈరోజు నాయన మా ప్రార్థన, మా కన్నీళ్ళు, మేము కలిగి ఉన్నటువంటి ఈ ఉపవాస ప్రార్థన మా కుటుంబంలో ఉన్న సమస్యను తీర్చేదిగా మారాలి. మా బిడ్డల రక్షణకు కారణంగా మారాలి. మా కుటుంబంలో రక్షణ ఎవరికైతే లేదో వారు రక్షించబడే విధంగా కావాలి. మా బిడ్డల భవిష్యత్తు ఉన్నతమైన మార్గంలో నడిచే విధంగా, వారి మార్గము సరళపరచబడే విధంగా ఈరోజు ఈ 2 రోజుల కూడిక మారాలి. అయా అట్టి కృప దయచేయి ప్రభువా అని ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, ఎన్నో విషయాలు ఆయన గుండె నిండా నీ వాక్యాన్ని మాకిచ్చావు. ఎన్నో విషయాలు తెలియజేయాలి ఆశతో వచ్చాను. కానీ నీ బిడ్డలకు ప్రభువా తెలియపరచడానికి ఉన్న సమయంలో చెప్పగలిగినన్ని విషయాలు చెప్పగలిగాను. నీ చిత్తమైతే ప్రభువా మరింత అవకాశము దొరికిన ప్రతిసారి నీ బిడ్డలను ప్రభు ఆత్మీయంగా బలపరిచే భాగ్యము నాయన నీ కనికరం చొప్పున మాకు అనుగ్రహించండి. అలాగే స్థానికంగా పరిచర్య చేస్తున్నటువంటి దైవజనుల కుటుంబాన్ని మీరు దీవించండి, వారి బిడ్డలను మీరు దీవించండి. నాయన సహోదరులు అభిషేకును మీ చేతులకు అప్పగిస్తున్నాను. రాబోయే రోజుల్లో నాయన సంఘ బాధ్యతలను భరించేటటువంటి గొప్ప సేవకుడిగా, కుమారుడిగా, నాయకుడిగా నాయన బిడ్డను ప్రభు మీరు సిద్ధపరచండి. నాయన నువ్వు ఎంతటి పాపినైనా క్షమించగలిగే దేవుడు, ఎంత బలహీనులనైనా బలపరిచే దేవుడవు, ఏది చేత కాదు అనుకుంటున్న వారిని కూడా ఆయన వారి చేత నీ యొక్క ఆత్మ ద్వారా శక్తి కార్యాలను జరిగించేటటువంటి దేవుడు. నాయన ఎక్కడి పాపిష్టి వాడైన అగస్టిన్, ఎక్కడ పరిశుద్ధుడైన అగస్టిన్గా మార్చవుతుంది. ఆ రోజు ఆ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన తన కుమారుణ్ణి మార్చినట్లుగా ఆ కన్నీటి ప్రవాహంలో పాడైపోతున్నటువంటి తన కుమారుడు నీ పాదాల దగ్గరకు వచ్చి పడినట్లుగా ఈరోజు సంఘంలో ఉన్న తల్లుల యొక్క బిడ్డలు, తండ్రుల యొక్క బిడ్డలు ఎవరైతే లోకంలో జీవిస్తున్నారు, లోకానుసారంగా జీవిస్తున్నారు, పాపంలో బ్రతుకుతున్నారు, వాళ్ళందరి కొరకు ప్రభువా వారి తల్లిదండ్రులు కార్చే కన్నీళ్లను మీరు చూడండి. వారు చేస్తున్నటువంటి ప్రార్థనను మీరు ఆలకించండి. వారు కడుపు కాల్చుకొని నీ సన్నిధిలో మొరపెడుతున్న మొరలను మీరు వినండి నాయన. వ్యక్తిగతంగా మేము ఆత్మీయంగా బ్రతకాలి, మా కుటుంబాలు ఆత్మీయంగా బ్రతకాలి, మా తోడి వారందరూ కూడా నీ సన్నిధికి నడిపించబడగలగాలి. ఆత్మల చేత మందిరము ప్రభువా ఆనందముతో నిన్ను ఆరాధించగలగాలి. అట్టి కృపను ప్రభు మీరు దయచేయండి. ఈరోజు నాయన ఈ మాటలు ఎందరైతే నాయన ప్రత్యక్షంగా విన్నారు, పరోక్షంగా ప్రభువా లైవ్ ద్వారా విన్నారు, వారందరినీ వారి కుటుంబాలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు మొదలుకొని గడిచిన దినముల వలె మా దినములు ఉండకుండా ఒక నూతనమైన ప్రారంభము, నూతనమైన దినములను, సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన, ఆత్మీయమైన దినములను ప్రభు మేము అనుభవించేటటువంటి భాగ్యమును ప్రభు మాకును మా కుటుంబాలకును ప్రత్యేకముగా ఈ సంఘమునకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘ బిడ్డలలో ప్రభు ప్రేమను నింపండి, సంఘ బిడ్డలలో ప్రభు ఆసక్తిని ఆయన నింపండి.
చురుకుదనమును నింపండి. ప్రార్థనలో ప్రభువా పోరాడేటటువంటి ప్రార్థన యోధులుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. తరచుగా నాయన ఉపవాసం ఉంటూ, తరచుగా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నివాసించినట్లుగా జీవించే ప్రయత్నము మేము ఎప్పటికప్పుడు చేస్తూ బ్రతికే కృపనివ్వమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.